మీ అందరినీ కోరుతున్నా, మళ్లీ తెలుగుదేశం పార్టీ హయాంలో జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతంలో ఉండే ఉద్యోగాలు మీకే ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే కోర్టులో కూడా ఫైట్ చేస్తాం. అన్ని విధాల పోరాడి దాన్ని అమలు చేసే బాధ్యత మాదని గిరిజన సోదరి సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీకు సాధ్యం కాదనుకున్నట్లయితే ప్రత్యామ్నాయ జీవో తీసుకురండి. ఎన్నికల సందర్భంలో మీరు స్పష్టమైనటువంటి మాట ఇచ్చారు. ఈ ప్రాంతంలో చదువుకునేటువంటి ప్రతి బిడ్డకి ఈ ప్రాంతంలో ఉద్యోగం ఇస్తారని మీరు మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో అసలు ముఖ్యమంత్రి ఎందుకున్నాడు? ఇవాళ ఆలోచన చేస్తున్నారా మీరు? వేలాదిగా విద్యార్థులు ఇవాళ నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 400-500 ఉద్యోగాలు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు గిరిజనేతరులతో ఫిలప్ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గిరిజనులకు అన్యాయం చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా విధానం ఒకటే, స్పెషల్ డిఎస్సి గిరిజనులకు సపరేట్ గా ఏర్పాటు చేయండి.